ఆయన ఎవరు పూరి జగన్నాథ్ గారి పుణ్యం అనుకుంటా థాయిలాండ్ గురించి బాగా ప్రచారం వచ్చింది. సముద్ర పొడ్డును కూర్చుని తను కథలు రాసుకుంటానని చెప్పడంతో వాస్తవంగా తర్వాత ఈ థాయ్ మసాజ్ అంటూ అతని పేరేంటి ఆలీ సినిమాలో డైలాగులతో కూడా ఒకటి బాగా వచ్చింది. ఈ థాయిలాండ్ అనేటటువంటి దానికి పోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. కాకపోతే ఈ వీసాలు ఇదన్నీ తలనొప్పులు. అయితే ఇప్పుడు థాయిలాండ్ కొత్త రూల్స్ పెట్టేసింది. 6 నెలల 60 రోజుల పాటు వీసా లేకపోయినా కూడా అలౌ చేస్తామని పడింది. భారతీయ పర్యాటకులను ఆకర్షించే నిమిత్తం థాయిలాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసాలు లేకున్నా థాయిలాండ్ గరిష్టంగా 60 రోజుల పాటు ఉండేందుకు అనుమతి మంజూరు చేసింది. పర్యాటకం, చిన్నపాటి వ్యాపారాల నిమిత్తం థాయిలాండ్ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని థాయిలాండ్ పేర్కొంది. ఇందుకోసం 2025 జనవరి 1వ తేదీ నుంచి భారత్లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ETA అట్లాగే ఈ వీసా విధానం అమల్లోకి తెస్తామని పేర్కొంది. థాయిలాండేతర జాతీయులు వెబ్సైట్లో సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని థాయిలాండ్ ఎంబసీ బుధవారం ప్రకటించింది. ఆఫ్లైన్ మోడ్లో కూడా దరఖాస్తును స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఈ విషయంలో ఎంబసీ, కాన్సులేట్ జనరల్స్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని వెల్లడించింది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైనా వీసా దరఖాస్తు ఫీజు అనేది తిరిగి ఇవ్వరు. వీసా ఫీజు చెల్లించిన 14 రోజుల్లోపు ఈ వీసా దరఖాస్తు పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు. సాధారణ వీసా కోసం డిసెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దౌత్య అధికారిక వీసా కోసం డిసెంబర్ 24 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ETAలో పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి ఈ వీసా తీసుకుంటే గరిష్టంగా 60 రోజుల పాటు అక్కడే ఉండొచ్చు. అవసరమైనటువంటి సందర్భాల్లో సందర్శకులు మరో 30 రోజులు అక్కడే ఉండొచ్చు. ETA అనుమతులు సాధించిన ప్రయాణికులు చెక్ పాయింట్ దగ్గర ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ తదితర సోదాతంతో అత్యంత వేగంగా పూర్తవుతుంది. ETA మీద QR కోడ్ను స్కాన్ చేస్తే చాలు పూర్తి వివరాలు అక్కడ అధికారులకు త్వరలో అందుబాటులోకి వచ్చి ప్రయాణికుడికి సమయం చాలా కలిసి వస్తుంది. వీసా మినహాయింపు పొందిన విదేశీయులు తమ దేశంలో ఎన్నాళ్ళ నుంచి అక్రమంగా ఉంటున్నారన్న వివరాలు కూడా ఎప్పటికప్పుడు థాయ్ ప్రభుత్వానికి అందుతాయి. గడువు దాటి అక్కడే ఉంటే రోజుల లెక్కన జరిమానా కూడా విధించడానికి సిద్ధపడుతున్నారు.